హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం సాధారణంగా డైలీ మార్నింగ్ లేసి జాగింగ్కు, వాకింగ్కు మనం వెళ్తుంటాం. ఫ్రెండ్స్తో పాటు ఒకళ్ళు అలానే గ్రూప్స్ అక్కడ మనతో పాటు చాలా మంది జాగింగ్ వస్తారు. ఈ మధ్య కాలంలో చాలా జాగింగ్ స్పాట్స్లో రాగి జావ అమ్మడం మనం చూసాం. చాలా మంది దాన్ని కొనుక్కొని తాగుతున్నారు కూడా. అదే రాగి జావని ఇన్స్టెంట్గా 10 minutesలో మనం ఇంట్లో చేసుకుని ఎలా తాగాలి ఈ వీడియోని చూద్దాం. సో ముందుగా మనకు ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో 1 glass 1.5 glass దాకా వాటర్ వేసుకోవాలి. సో ఈ వాటర్ని కొంచెం మనం వేడి చేయాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మనకి వేడి ఎక్కిపోతాయి. సో అదే టైంలో వేరే చిన్న బౌల్ తీసుకొని దీంట్లో 3/4 గ్లాసులో నేను రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఈ రాగి పిండి ఈ ఫ్లోర్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. డీమార్ట్లో కానివ్వండి, చిన్న సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి మనకి రెడీమేడ్గానే ఆ పిండి దొరికిద్ది. లేదంటే మీరు రాగులు తీసుకొని కూడా మీరు తయారీ విధానం ఉండిద్ది, ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి మనం ఫ్లోర్ మిల్స్కి వెళ్ళి వేయించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి నెమ్మటే దీన్ని బాగా కలపాలండి. లేదంటే పిండిలాగా మనకి లొండలు ఫామ్ అవుతాయి. సో మనం ఇమీడియట్లీ వాటర్ వేయగానే ఆ రాగి ఫ్లోర్ని నీట్గా ఇమీడియట్లీ ఫాస్ట్ మోడ్లో మనం గనక మిక్స్ చేసామంటే మనకి ఆ రాగి వాటర్తో అనేది లిక్విడ్ ఫామ్లో ఇదైపోయి ఎక్కడ లుండలు కానీ గడ్డలు కానీ ఫామ్ అవ్వవు. సో దానివల్ల ఏమైందంటే తర్వాత మనం జావ చేసినా అక్కడ కూడా మనకి నీట్గా పలసంగా తయారవుతుంది. లేదంటే గడ్డలుగా వచ్చింది. మనం తినేటప్పుడు అదొక అనీజినెస్ అంతగా పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఈ చూసారు కదా, ఈ థిక్నెస్తో మీరు కలుపుకోవచ్చు. సో ఇది మామూలు వాటర్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరే బౌల్లో ఎక్కడైతే వాటర్ పెట్టామో అది వాటర్ చూడండి, మనకు ఆల్రెడీ వాటర్ హీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు హీట్ అవుతున్న వాటర్లో ఫ్లేమ్ సిమ్ చేసి మిక్స్ చేసిన రాగి పౌడర్ మిక్స్ ఏదైతే ఉందో అది దాంట్లో వాటర్లో వేసి హాట్ వాటర్లో స్టవ్ ఆన్లో ఉండాలి, సిమ్లో మొత్తం వేసేసి ఇమీడియట్లీ మనం దీన్ని కూడా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి మళ్ళీ అక్కడ కూడా మనకి లుండలు కానీ గడ్డలు ఫామ్ అవడం కానీ ఏం జరగదు. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ఇది వేయడం వల్ల ఇది మొత్తం ఒక మీడియం థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. చూడండి, జావ కలుపుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది అది థిక్గా ఫామ్ అవుతుంది. సో ఇలా తిప్పిన తర్వాత కొంచెం సేపు ఒక 5 minutes అప్రాక్సిమేట్లీ మీడియం ఫ్లేమ్లో ఆ రాగి జావని మన అలానే స్టవ్ మీద వదిలేయాలి. సో ఇప్పుడు చూడండి, ఆ థిక్నెస్ అనేది ఫామ్ అయిపోయింది, బాగా కుక్ అవుతుంది. సో ఇలా బాగా కుక్ అయ్యేదాకా మనం స్టవ్ మీద పెట్టి దీన్ని కుక్ చేసిన తర్వాత చూడండి. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా మన స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసి దాన్ని చల్లార్చడానికి పెట్టాలి. ఇప్పుడు చూడండి, చల్లారిపోయింది. నేను ఈ రాగి జావలో నేను మజ్జిగ ప్రిఫర్ చేస్తాను. సాల్ట్ అయితే వేసుకోవచ్చు, ఆప్షన్ లేకపోతే లేదు. మజ్జిగ వద్దు అనుకుంటే మీరు ఈ రాగి జావతో పాటు పాలు కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేదు స్వీట్నెస్ కావాలి అంటే రాగి జావలోనే కొంచెం బెల్లం వేసుకుని డైల్యూట్ చేసి మనం అది కూడా తాగొచ్చు. నేనైతే దీనిలో బటర్ మిల్క్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ముందే బటర్ మిల్క్ పలసంగా రెడీ చేసుకున్నాను. సో రాగి జావ 3/4 కప్ వేసాను అండ్ 1/4 బటర్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేశాను. సో ఈ రాగి జావని ఇమీడియట్ రెడీ అయిపోయింది. నేనే సాల్ట్ అయితే యూజ్ చేయను. చూసారు కదా, అంతే సింపుల్గా మన ఇంట్లో మనం హెల్తీగా రాగి జావ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసారు కదా. టేక్ కేర్, జై హింద్.